భయంకరమైన యాక్సిడెంట్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ అనే ప్రాంతంలో ఒక టిప్పర్ లారీ గ్రావెల్ మోసుకుంటూ వస్తుంది, అంటే కంకర మోసుకుంటూ వస్తూ డైరెక్ట్గా ఆర్టీసీ బస్సును ఎప్పుడైతే ఢీకొట్టిందో ఆర్టీసీ బస్సులో సుమారుగా 20 నుంచి 24 మంది మరణించినట్లుగా ఈరోజు వార్తల్లో మనం వింటూ వస్తున్నాం. చాలా భయంకరమైన సంఘటన అండి. చేవెళ్ళ బస్సు ప్రమాదంలో సుమారుగా 24 కుటుంబాలు వీధికెక్కేసినాయండి. ప్రభుత్వం వారు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ 5 లక్షల రూపాయలు ఏ పాటివండి? ఒక్కొక్క స్టోరీని మనం చూస్తున్నప్పుడు చాలా విషాదకరమైన సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఒకే కుటుంబంలో 3 అమ్మాయిలండి. వాస్తవానికి అందులో ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సెట్ అయిందట, రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందట. కానీ మరొక వివాహానికి వాళ్ళు వచ్చి బంధువుల వివాహంలో పాల్గొని మరలా వారి ఊరికి వెళ్తా ఉన్నటువంటి టైంలో ఈ బస్సులో వారు ఎక్కడం, ఆ బస్సులో ఆ 3 చనిపోవటం, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నిజంగా వారు ఏడుస్తూ ఉన్నప్పుడు మన హృదయాలన్నీ కూడా ఎంతగానో గాయపరచబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో కంటతడి కనబడతా ఉంది. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు ఉన్నారండి. అప్పుడే ఉద్యోగాలు వచ్చినటువంటి వారు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఇంటికి వచ్చి మరలా వెకేషన్ పూర్తి చేసుకుని మరలా మండే ఆఫీసులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నటువంటి వారు దారి మధ్యలోనే మరణించారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీ ఒక ఆమె మరణించిందని, ఆ తర్వాత పెద్దవారు, ఆ తర్వాత చిన్నపిల్లలు, యవనస్తులు ఆ మరణించిన వారు ఉన్నారని వింటున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. ఎవరిని అందాం ఇక్కడ?